హాయ్ హలో ఎవరివన్. నా పేరు శ్రీకాంత్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుంటే క్రియేషన్ ఆఫ్ ప్రైవేట్ ఈసీఆర్ రిపాజిటరీ ఇన్ ఏడబ్ల్యూఎస్. ఈసీఆర్ అంటే ఎలాస్టిక్ కంటైనర్ రిజిస్ట్రీ. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ప్రైవేట్ రిపాజిటరీ ఉంటుంది, పబ్లిక్ రిపాజిటరీ. ఈ రెండింటిలో ఏదో ఒకటి మనం క్రియేట్ చేసుకుంటాం. బట్ రియల్ టైంలో మాత్రం ప్రైవేట్ రిపాజిటరీని యూజ్ చేసుకుంటాం. ఓకే, బట్ ఈసీఆర్ ఎందుకు యూజ్ చేసుకుంటాం? సో మనం డెవాప్స్లో అయితే డాకర్ యూజ్ చేసుకొని ఒక ఇమేజ్ని బిల్డ్ చేసుకొని పుష్ చేసుకున్నాం. అలానే ఒక ఇమేజ్ డాకర్లో ఒక ఇమేజ్ని బిల్డ్ చేసుకొని మనం ఒక ఎలాస్టిక్ కంటైనర్ రిజిస్ట్రీకి ఒక ప్రైవేట్ రిపాజిటరీని క్రియేట్ చేసుకొని పుష్ చేసుకోవడానికి ఎలాస్టిక్ కంటైనర్ రిజిస్ట్రీ అనేది ఒకటి సర్వీస్ అనేది మనకి ఏడబ్ల్యూఎస్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. దీంట్లో క్రియేషన్ ఆఫ్ ప్రైవేట్ రిపాజిటరీ, ఈసీఆర్లో ప్రైవేట్ రిపాజిటరీని క్రియేట్ చేసుకోవాలి. సో ప్రాక్టికల్గా చూద్దాం ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకోవాలని. సో దానికోసం నేను అమెజాన్ అకౌంట్కి లాగిన్ అయిపోయినా ఆల్రెడీ. సో మన ఈసీఆర్ ఇక్కడ సెర్చ్ చేసుకోండి. సారీ, ఈసీఆర్ ఈసీఆర్ మీన్స్ ఎలాస్టిక్ కంటైనర్ రిజిస్ట్రీ. సో క్రియేట్ ఇంకా రిపాజిటరీ నేమ్ అడుగుతుంది కదా, మనం ప్రైవేట్ రిపాజిటరీ క్రియేట్ చేస్తాం. సో రిపాజిటరీ నేమ్ వచ్చేసి నేను యాప్ iPhone 1 అని ఒక రిపాజిటరీని క్రియేట్ చేసుకుంటాం. సో ఇమేజ్ ట్యాగ్ మస్ట్ అండ్ మ్యూట్ అనమాట. మల్టిపుల్ అండ్ ఇమ్యూటబుల్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ప్రైవేట్ కార్డ్ మనం యూజ్ చేసుకునేది మ్యూటబుల్లో పెట్టేసుకున్నాం. సో డిఫాల్ట్ యూజ్ చేసుకుంటాం. సో నెక్స్ట్ ఎన్క్రిప్షన్ ఆఫ్ కాన్ఫిగరేషన్. మనం ఎన్క్రిప్షన్ చేసుకుంటే ఈ 256 AWS కీ మేనేజ్ సర్వీస్తో కూడా మనం ఎన్క్రిప్షన్ చేసుకోవచ్చు. ప్రజెంట్ నేను 256 అనేది సెలెక్ట్ చేసుకుంటాను. సో నెక్స్ట్ ఇమేజ్ సెట్టింగ్స్. సో ఇమేజ్ సెట్టింగ్స్ స్కాన్ ఆన్ పుష్ చేసుకోవాలనుకుంటే మనం ఇట్లా ఆయన పుష్ చేసుకుంటాం. సో క్రియేట్. సో ఆల్రెడీ ఒక రిపాజిటరీ క్రియేట్ అయిపోయింది. ఒక రిపాజిటరీ క్రియేట్ చేసేస్తున్నాం. సో రిఫ్రెష్ చేయాలి. సో మనకు యాప్ iPhone 1 అనే ప్రైవేట్ రిపాజిటరీ క్రియేట్ అయింది. సో ఏమైనా కమాండ్స్ పుష్ చేసుకోవాలంటే మనం ఇక్కడ డాకర్తో సంబంధించిన కమాండ్స్ని పుష్ చేసి డాకర్ ఒక ఇమేజ్ని క్రియేట్ చేసుకొని పుష్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ డిలీట్ చేసుకోవచ్చు మనం రిపాజిటరీని. యాక్షన్స్ సమ్మరీ చెక్ చేసుకుని ఇమేజెస్ ఏమైనా చెక్ చేసి పర్మిషన్స్ అండ్ లైఫ్ సైకిల్ పాలసీస్ అయినా మనం రన్ చేసుకోవచ్చు. లైఫ్ సైకిల్ పాలసీ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ 10 daysలో నాకు రిమూవ్ అయిపోవాలి రిపాజిటరీ, లేకుంటే 365 daysలో ఇట్లా మనం లైఫ్ సైకిల్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. సో రిపాజిటరీ ట్యాగ్స్ ఏమైనా సెలెక్ట్ చేసుకోవాలన్నా, రిపాజిటరీ ఎడిట్ చేసుకోవాలన్నా ఎడిట్ చేసుకోవచ్చు మనం. సో ఇలా మనం ఒక ప్రైవేట్ రిపాజిటరీని క్రియేట్ చేసుకుంటాం. సో నెక్స్ట్ వీడియోలో ఏంటంటే మనం ఒక ప్రైవేట్ రిపాజిటరీ క్రియేట్ చేసుకుని ఒక డాకర్ ఇమేజ్ని ఎలా పుష్ చేసుకుంటాం ఎలాస్టిక్ కంటైనర్ రిజిస్ట్రీ అనేది నెక్స్ట్ వీడియోలో చూస్తాం. సో ఫర్ ఎనీ డౌట్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పింక్ చేయండి. DevOps with AWS కోర్స్ నేర్చుకుంటే గంటస్ ఆఫ్ ఇన్నోవేషన్ ప్రైవేట్ లింక్ వచ్చి మా టీంని కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విల్ సీ ద నెక్స్ట్ వీడియో.